మీరు ఈ రోజు ఖచ్చితంగా సెల్ఫ్ డిసిషన్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? సెల్ఫ్ డిసిషన్ తీసుకోవాలి. సెల్ఫ్ డిసిషన్ తీసుకొని ముందుకెళ్దామా? హలో, వెళ్దామా? ఓకే. అయితే ఇప్పుడు రెండోది అడుగుతున్నాను, అడగొచ్చా? ఎస్ సార్. మీ పేరు? రాజు గారు. రాజు సార్, ఇవాళ మీరు ఈ బిజినెస్ ఆపర్చునిటీకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మంచిగా మోటివేట్ అయ్యారు, చాలా బూస్ట్ అయ్యారు, చాలా ఎనర్జీ వచ్చింది. ఎనర్జీ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ తో కూర్చుంటారు, లేకపోతే ఇంకోరితో కూర్చుంటారు. అవునా? కూర్చున్న తర్వాత మీ ఫ్రెండ్స్ చేయమంటారా చేయదంటారా? ఏమంటారు? వద్దంటారు. ఎందుకంటే మంచి ఇన్కమ్ ప్లాన్ విన్నాడు, ఈ రోజు చాలా బూస్ట్ అప్ అయ్యాడు, లీడర్స్ గురించి తెలిసింది, చాలా ఖతర్నాక్ కంపెనీ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది, ఎక్సైటెడ్ అయ్యాడు, చాలా పవర్ఫుల్ ఉన్నాడు, ఫుల్ ఎనర్జీ వచ్చింది, ఫుల్ రీఛార్జ్ వచ్చింది. ఏ సార్లు? కానీ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారు? ఏంద్రా గప్పి, పనికిరాని రియల్ ఎస్టేట్ చేస్తావా నువ్వు? అది అసలు అద్దురా, నీకు పనికి రాదు, అది నీకు కాదురా, నీతో కాదురా, నీతో చేత కాదు, అది పోతే కాదు, ఇలాంటివన్నీ చెప్తారు. ఏ సార్లు? అయితే ఎవడైతే వద్దన్నాడో వాడిని ఒక 5 ఇన్కమ్ సోర్సెస్ చూపిమని చెప్పండి. నేను నాకు ఇంత అప్పులు ఉన్నాయి, మరి అప్పు నుంచి నేను బయటికి రావాలంటే నా లైఫ్ స్టైల్ బాగుండాలనుకుంటున్నా, నాకు మంచి గోల్స్ ఉన్నాయి, నాకు మంచి డ్రీమ్ ఉంది, మరి ఇవన్నిటి నుంచి బయటికి రావాలంటే నాకు ఇన్కమ్ ప్లాన్ చూపియో అని అడుగు. చూపిస్తారా? నీకు జాబ్ తీసుకోవాలరా, కష్టపడాలరా, ఎస్ఆర్ ఇవే చెప్తారు కదా. లేదంటే ఒక కిరాణా దుకాణం పెట్టుకోరా, ఇవే చెప్తారు. ఎస్ఆర్ మరి ఇంత మంచి ఇన్కమ్ ఆపర్చునిటీలు ఇచ్చిన తర్వాత నువ్వు వేరే వాళ్ళ మాటలు వింటే నేను ఏమనాలి అంటున్నాను. నేను ఏమనాలి? అది నువ్వే డిసైడ్ అయ్యి. నీ శ్రవణ్ వర్మ ఈ రోజు నేను ఏమన్నాడు, ఈ రోజు మీ లీడర్స్ ఎవరు ఏమన్నారు? యు డిసైడ్ యువర్ సెల్ఫ్.